టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. మన భారతదేశంలో ఉన్న పేరెన్నికగన్న దేవాలయాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఆ క్షేత్రానికి వెళ్లి దర్శించుకుంటూ ఉంటున్నారంటే అక్కడ స్వామికి ఎవ్వరికీ తెలియని ఏదో శక్తి ఉందని అర్థమవుతోంది. ఆదాయం పరంగా ప్రపంచంలో 2వ స్థానాన్ని సంపాదించిన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వేల సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ క్షేత్ర మహిమల గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. తిరుమలకు వెళ్లి శ్రీనివాసుణ్ణి దర్శించి ఎలాంటి కోరికలు కోరుకున్నా తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతిరోజు తిరుమల క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ తిరుమల క్షేత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి ఆలయానికి పక్కనే నివసిస్తూ ఆయనకు నిత్యం పూలమాలల్ని తెచ్చి ధరింపజేసే అనంతాళ్వార్ బావి కోసం గుణపంతో మట్టిని తవ్వుతూ ఉండగా ఆయనకు భార్య సహాయం చేస్తూ ఉంటుంది. వారిద్దరి కష్టం చూడలేక వారికి సాయం చేయడానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి సహాయం చేస్తానని అనగా అనంతాళ్వార్ నిరాకరిస్తాడు. దాంతో తట్టతో మట్టి మోస్తున్న అనంతాళ్వార్ భార్యకు ఆ బాలుడు సాయం చేస్తూ ఉంటాడు. అది గ్రహించిన అనంతాళ్వార్ ఆగ్రహించి ఆ బాలునిపైకి గుణపాన్ని విసురుతాడు. అది వెళ్లి బాలుని గడ్డానికి తగులుతుంది. ఆ బాలుడు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బావి తవ్వడం పూర్తయిన తరువాత అనంతాళ్వార్ గుడికి వెళ్లి చూడగా శ్రీవారి గెడ్డం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తనకు సాయం చేయడానికి వచ్చింది ఆ శ్రీనివాసుడే అని గ్రహించి అతన్ని గాయపరిచినందుకు పశ్చాత్తాపపడి ఆ గడ్డానికి పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పట్నుంచి స్వామివారి గడ్డంపై ప్రతిరోజు పచ్చకర్పూరం అద్దడం ఆనవాయితీగా మారింది. ఇప్పటికీ మనం అనంతాళ్వార్లు స్వామి మీద విసిరిన గుణపాన్ని ఆలయ ప్రవేశ ద్వారం కుడివైపున గోడకు వేలాడుతూ ఉండడాన్ని అక్కడికి వెళ్లిన భక్తులు గమనించవచ్చు. మన భారతదేశంలోని ఏ విగ్రహానికి ఉండని విశేషం ఇక్కడ శ్రీనివాసుని విగ్రహంలో మనం చూడవచ్చు. అదే వెంకటేశ్వర స్వామి విగ్రహానికుండే జుట్టు. ఈ జుట్టును ఎన్ని చేసినా అస్సలు చిక్కుపడదని అంటూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరుని దేవాలయం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో స్త్రీలెవ్వరూ జాకెట్లు ధరించరు. ఆ గ్రామస్తులకు మాత్రమే ఆ గ్రామంలోకి ప్రవేశం ఉంటుంది. ఆ గ్రామంలోని తోట నుండే స్వామివారికి పువ్వులు తీసుకొచ్చి అలంకరిస్తారు. గర్భగుడిలో ఉపయోగించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటివి ఆ గ్రామం నుంచే తీసుకురావడం అనాదిగా వస్తున్న ఆచారంగా చెప్తారు. శ్రీనివాసుణ్ణి దర్శించుకునేటప్పుడు ఆయన గర్భగుడి మధ్యలో ఉన్నట్టుగా అందరూ అనుకుంటారు. నిజానికి స్వామివారు గర్భగుడిలోని కుడివైపుగా ఒక మూలకు ఉంటారు. బయటి నుండి చూసిన వారికే అది తెలుస్తుంది. తిరుమలలో వేంచేసిన శ్రీ శ్రీనివాసుడి విగ్రహానికి కింద పంచెను, పైన చీరను ధరింపజేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కాని 50,000 ఖరీదు చేసే శ్రీవారి సేవ ఒకటుంది. ఆ సేవలో భార్యాభర్తలు పాల్గొంటారు. అలా పాల్గొన్న దంపతుల్లో స్త్రీ స్వామివారు ధరించిన చీరని, మగవారికి పంచెను ఇస్తూ ఉంటారు. ఈ వస్త్రాలు లభించిన వారు అష్టైశ్వర్యాలతో తులతూగుతారని అంటారు. గర్భగుడిలో స్వామివారి దగ్గర పెట్టిన పూలను బయటికి తీసుకువెళ్లరు. స్వామివారి మూల విరాట్ వెనుక ఒక జలపాతం ఉంటుంది. అందులో ఆ పూలను వెనక్కి తిరిగి చూడకుండా పారేయడం చాలా సంవత్సరాలుగా వస్తున్న ఆచారం. శ్రీనివాసుడి గుండెల మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శన సమయంలో స్వామివారిని చందనంతో అలంకరిస్తారని మనందరికీ తెలుసు. ఆ చందనం తీసేటప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలాగే ఊడి వస్తుంది. స్వామివారి దగ్గర పెట్టిన పువ్వులు, ఇతర పదార్థాలని పూజారి తీసివేసి స్వామివారి వెనుకకు విసిరేస్తాడు. అలా విసిరేసిన రోజు స్వామివారి వెనుక చూడరాదని చెబుతూ ఉంటారు. అలా వేసిన పూలన్నీ స్వామివారి దేవాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు దగ్గర తేలుతాయని చెబుతారు. వెంకటేశ్వరుడి దగ్గర కొన్ని దీపాలు వెలుగుతూ ఉంటాయి. అవి వేల సంవత్సరాల క్రితం నుంచి కొండెక్కకుండా వెలుగుతూనే ఉన్నాయని, అవి ఎప్పటికీ కొండెక్కవని, ఇదంతా స్వామివారి మహత్యమని చెబుతూ ఉంటారు. 18వ శతాబ్దంలో ఒక్కసారి ఆ తిరుమల వెంకటేశ్వరుడి దేవాలయాన్ని మూసివేయడం జరిగిందట. 9 మంది అర్చకులు స్వామివారి ఆభరణాలను దొంగలించి ఒంటికి ధరించారట. దానికి ఆ కాలంలో ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఒక విజయనగర రాజు ఆగ్రహించి అర్చకుల్ని విచక్షణారహితంగా దేవాలయంలోనే నరికివేశారట.
ఆ దోషాన్ని నివృత్తి చేయడానికి వ్యాసరాయల వారు 12 సంవత్సరాలు ఎవ్వరినీ గర్భగుడిలోకి అనుమతించకుండా లోపలే ఉండి పూజలు చేశారట. అలా గర్భగుడి తలుపులు మూసే ముందు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో మూల విరాట్టుకు ప్రతిరూపంగా వేరొక విగ్రహాన్ని ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో ఉత్తర వాయువ్య మూల ప్రతిష్ఠించారు. అప్పటినుంచి స్వామి దర్శనం అనంతరం విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఒక ఆచారంగా మారిందని చెప్తున్నారు. ఈ వండి తిరుపతిలో కొలువున్న శ్రీనివాసునికి సంబంధించిన ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు. మీరు కూడా తిరుపతి వెళ్లి ఆ స్వామివారిని దర్శించి తరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి.